తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సౌదీలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి హజ్ కమిటీకి వస్తూ ఉన్నారు. తమ కుటుంబ సభ్యుల సమాచారం ఇస్తూ ఉన్నారు. మనతో పాటు ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒక పెద్ద ఆయన ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి 18 మంది వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ఈ ప్రమాదానికి సంబంధించి ఎప్పుడు ఈ డీటెయిల్స్ మీకు తెలిసినాయండి? నా పేరు సయ్యద్ అబ్దుల్ రషీద్. నాకు మార్నింగ్ 10:30కి తెలిసింది ఇది ఇట్లా అయింది అని. అది కూడా ట్రావెల్స్ వాళ్ళు మార్నింగ్ 5 o'clockకి వచ్చి చెప్పారంట మా మామ కొడుకుకి ఎయిర్పోర్ట్కి పోతున్నారని. వాళ్ళు పోయి మొత్తం డీటెయిల్స్ మేము పంపిస్తామన్నారు. ఓన్లీ ఇట్లా యాక్సిడెంట్ అయింది అన్నారు. మేము వచ్చి న్యూస్లో చూస్తే కాలిపోయింది బస్సు. దాంట్లో 18 మెంబర్స్ ఉన్నారు. మా మామ ఉన్నారు, మా అత్తగారు ఉన్నారు, మరిదిలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మామ అత్తగారితో పాటు ఎవరున్నారు? ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. 9 మెంబర్స్ ఉన్నారు. పిల్లలు 9 మంది ఉన్నారు. అవును, చిన్న పిల్లలు 9 ఉన్నారు, పెద్దలు 9 ఉన్నారు. మా భార్య ఉంది, మా బిడ్డ ఉంది, పెద్ద బిడ్డ ఉంది. మీ భార్య కూడా ఉన్నారా? మా భార్య కూడా ఉంది, మీ పెద్ద బిడ్డ కూడా? పెద్ద బిడ్డ కూడా ఉంది. చాలా ఆశతో పోయింది కలిసి వస్తానని. ఇట్లా జరిగింది. మనకి రేవంత్ రెడ్డి సార్తో ఒక రిక్వెస్ట్ ఉంది, ఫ్యామిలీ మెంబర్కి ఇద్దరికి పంపించాలి అని మేము కోరుకుంటున్నాం. ఇంకా మాకు అవసరం లేదు. ఈ హజ్ కమిటీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? అధికారులు కానీ మంత్రులు కానీ ఏమైనా వచ్చి మీతో ఏమైనా మాట్లాడటం జరిగిందా? ఈడ కమిటీ నడిచింది, దాంట్లో చెప్పినారు పంపిస్తారని. మినిస్టర్ అజారుద్దీన్ వచ్చారు కదా ఇక్కడ? వచ్చారండి, వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళకి చెప్పారా మీరు మమ్మల్ని అక్కడ పంపించండి? పంపిస్తారన్నారు, కానీ ఒక్క మెంబర్కి చెప్పినారు. నాకు ఒక్కటే బిడ్డ ఉంది, ఇంకా ఇప్పుడు ఎవరు లేరు. ఆ బిడ్డకి తీసుకుపోవాలి అని ఆలోచిస్తున్నాం. లేదంటే నా పర్సనల్ పైసలతోనే పెట్టుకొని తీసుకుపోతాను. లేదు, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మీకు హెల్ప్ చేసే ఉద్దేశంతోనే అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. చేస్తే చాలా మంచిది అండి. రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ పెడుతున్నాం, ఇంకా ఏం లేదు. ఒక్కసారి ఇట్లా అయిపోయింది అని షాక్ అయిపోయినాం. వస్తే వస్తే ఉప్పల దగ్గర పడిపోయినా. నేను తెలిసింది నాకు ఇట్లా అయింది అంటే కింద పడిపోయినా. పిల్లలు వాటర్ దాక్పించి తీసుకొచ్చారు. ట్రావెల్స్ ఏదండి? బాబుల్ హర్మేన్. బాబుల్ హర్మేన్ అంబర్పేటలో ఉంది ఒకటి, మైదీపట్నంలో ఒకటి బ్రాంచ్ ఉంది. ఆయన టికెట్లు ఎక్కడ బుక్ చేశారు? అంబర్పేటలో బుక్ చేసాం. చాలా హెల్ప్ చేస్తాం. ఆయననే ఫస్ట్ చెప్పినారు మాకి, ట్రావెల్స్ చెప్పి ఆయన కూడా పోయినారు, దుబాయ్కి సౌదీ పోయినారు. 4 గంటలకి రిపోర్ట్ ఇస్తా అన్నారు. మీరు మీ ఫ్యామిలీతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు? నేను 4 గంటలకి మాట్లాడినా. నిన్న సాయంత్రం 4 గంటలకు మాట్లాడారు. బస్సులో కూర్చున్నారు, చూపించారు. అందరు పిల్లలు కూర్చున్నారు. అందరు పిల్లలతో వీడియో కాల్ మాట్లాడారా? వీడియో కాల్ మాట్లాడినారు. అంత అడిగినారు ఇంటి విషయం, పాపకి ఎట్లా చూసుకుంటున్నారు ఏంటి అని చెప్పిన. వంట చేసి ఇస్తున్నా, అన్ని చేస్తున్నా అని అన్ని చెప్పిన. చాలా ఖుషి అయిపోయింది. మంచిగా చూసుకోమన్నారు, అంతే. అదే మాట లాస్ట్. అక్కడ ఉన్న పిల్లలతో కూడా మాట్లాడారా మీరు లాస్ట్ టైం? పాపతో మాట్లాడిన, పెద్ద బిడ్డతో మాట్లాడిన, అంతే. అసలు ఇట్లా జరుగుతుందని చెప్పి అసలు ఎవరు ఊహించలేదు. హైదరాబాద్ తెలంగాణకి ఇది ఫస్ట్ టైం అయింది. ఇంతమంది పోయినారు, ఇంతమంది వచ్చినారు, కానీ ఏం కాలేదు. ఇంతమంది 18 మెంబర్స్ అంటే చాలా పెద్ద యాక్సిడెంట్ ఇది తెలంగాణకి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ని ఇద్దరిని పంపించాలంటున్నారు. ఎప్పుడు పంపించే అవకాశం ఉందని చెప్పారు? చెప్పలేదండి. పాస్పోర్ట్ తీసుకురామన్నారు, పోతున్నాం పాస్పోర్ట్ కోసం. ఓకే. సో అది కుటుంబ సభ్యులైతే ఆవేదన అంతా ఇంత కాదు, చాలా బాధతో ఉన్నారు, చాలా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఇట్లా ఎప్పుడూ జరగలేదు. చాలా సందర్భాల్లో వెళ్తుంటారు, వస్తుంటారు, కానీ ఇంత దుఃఖం ఎప్పుడూ కలగలేదు. నాకు నిన్న సాయంత్రమే 4 గంటలకి మా కుటుంబ సభ్యులతో నేను మాట్లాడాను, వీడియో కాల్ చేసి మాట్లాడాను, పిల్లలతో మాట్లాడానని చెప్పారు. కానీ ఇక్కడ కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 19 మంది ఉన్నారండి వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళ భార్య ఉన్నారు, వాళ్ళ పెద్ద బిడ్డ ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు, చిన్న పిల్లలే 9 మంది ఉన్నారు. సో చాలా అంటే చాలా ఆవేదన ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నారు, ఈ విషయం తెలిసిన వెంటనే నేను ఉప్పల్లో ఉంటాను, ఒక్కసారిగా కూలబడిపోయి కింద పడిపోయాను, నాకు స్పృహ కూడా తప్పి పడిపోయాను, మా పిల్లలు ఇంకా మంచినీళ్ళు తాపించి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారని చెప్పి అతను చెప్తా ఉన్నాడు. చాలా బాధాకరమైన విషయం. హజ్ కమిటీలో కుటుంబ సభ్యుల రోదనలు అంతా ఇంత కాదు. ఇక్కడికి వచ్చి అధికారులతో మాట్లాడి కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం ఇవ్వండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
ఇద్దరిని పంపించాలి అక్కడికి, ఎందుకంటే పూర్తిగా కాలిపోయింది, అంత్యక్రియలు అక్కడే చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో ఫ్యామిలీ నుంచి ఇద్దరిని పంపించాలి, ఒకళ్ళు పంపిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు కానీ, మంత్రులు చెప్తున్నారు కానీ, ఇద్దరిని పంపించాలని చెప్పి వేడుకుంటున్నాం. ప్రభుత్వం మాకు ఈ క్షణంలో మాకు అండగా ఉండాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు. కానీ చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి.